కొమ్మనాపల్లి గణపతిరావు గారి శతదినోత్సవం 9వ భాగం. అదరా బదరాగా టిఫిన్ చేస్తున్నాడు. విప్పారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది. పసిపాప లాంటి మనసేమో కదూ. రాత్రి అంత బాధ పెట్టినా ఎంత తొందరగా మర్చిపోగలిగాడు. గుంబనంగా ఉంటాడని భయపడితే ఇంత ఆకతాయితనాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆకట్టుకుంటున్నాడేమిటి? తనలాంటి రిజర్వుడుగా ఉండే అమ్మాయి ఎక్కువ అల్లరి చేసే అబ్బాయిని ఇష్టపడుతుందా? తల పైకెత్తి చూసి ఏంటి అన్నాడు. తోడ్పడింది. మరుక్షణం నవ్వింది తల వంచుకొని. అనుకోలేదు. టిఫిన్ మొత్తం తినేయగలనా? ఏడ్చినట్టుంది అంది ఉక్రోషంగా. నేననేది అది కాదు. మరి కవితలు రాసే మగవాడంటే ఎప్పుడు ఏదో ఆలోచనలో నిమగ్నమై ముక్తసరిగా మాట్లాడుతూ కనిపించని ఏ లోకాన్నో చూస్తూ గడుపుతాడని అనుకునింటావు. చూడు, నెంబర్ 1 నేనంత పెద్ద కవిని కాను. నెంబర్ 2 నువ్వనుకునే కవిలా ప్రవర్తించలేను. ఎందుకంటే అంత పరాకుగా ఉంటే బ్యాంక్ ఆఫీసర్గా బ్యాంకును బోల్డంత నష్టానికి గురి చేసే అవకాశం ఉంది కాబట్టి. మీ బామ్మ చెప్పిందిలేండి. ఏమని? ఇంకేముందిరా, గదిలోకి ఎంటర్ అయిపోయింది మాణిక్యమ్మ. నువ్వు మొత్తం మీ తాత పోలికే అని. అడగ్గానే పెట్టకపోతే అన్నం మీదైనా అడుగుతావని. కానీ సుఖమేముంది? నోరు జారిపోయాడు. సుఖమేమిట్రా? అదేనే, నువ్వెంత చెప్పినా అవతల మనిషికి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి కదా అని. అలా అమ్మాయి గురించి పన్నెత్తు మాటన్నా పళ్ళు రాలు కడతాన్రోయ్. అసలు నీ తాహతేమిటి? అమ్మాయి అంతస్తేమిట్రా? నువ్వు కలతో అయినా బామ్మ చేతులు జోడించాడు. ఇక ఆగేటట్టు లేదని. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకోవే. గుర్తు చేసుకోబట్టేగా అనగలుగుతున్నాన్రా. నేను చెప్పే గతం నువ్వనుకునేది కాదే. నీకు ఒకనాడు పెళ్ళయింది కదా. అప్పుడు తాతయ్య నువ్వు ఇలాగే విడిగా కూర్చొని మాట్లాడుకునేవారుగా. అలాంటప్పుడు మీ అత్త కానీ మీ నానమ్మ కానీ ఇలాగే ప్రత్యక్షమైపోయేదా? ఈ ప్రశ్నడు ఎంత తప్పు చేశాడంటే మాణిక్యమ్మ సరాసరి మంచం ఎక్కి కూర్చుంది. అడుగావు కాబట్టి చెబుతున్నాను. ఒకనాడు ఏం జరిగిందంటే, మా పెళ్ళైన కొత్తలో ఓ అర్ధరాత్రి మీ తాతయ్యకు అర్జెంటుగా అల్లం కొమ్ము అవసరం పడింది. నలిబిలి అయిపోతూనే ఉన్నాడు. అదేమిటి పాపం, తాతయ్య కొమ్ములు తిరిగిన మగాడన్నావు, అల్లం కొమ్ముతో అవసరమేం పడింది? చెప్పేది వినరా బడవా. నీలాగే మీ తాతయ్యకు పైత్యం ఎక్కువగా ఉండేది. ఓ రాత్రి ఏమైంది? టైం అయింది. లేచాడు బ్యాంకుకి వెళ్ళాలన్నట్టు. చెప్పేది వినరా. అర్థమైంది, ఇంకొద్దు. ఆ అల్లం కొమ్ము కిన్నెరకు తినిపించు. కిన్నెరను ఓరగా చూస్తూ అన్నాడు. ఎందుకంటే అర్ధరాత్రి పూట కిన్నెరకు పైత్యం ప్రకోపించే అలవాటున్నట్టుంది. బయలుదేరి ద్వారం దాకా వెళ్ళిన రాఘవతో అంది. నేను కార్లో డ్రాప్ చేయనా? వద్దు, నాకు స్కూటర్ ఉందిగా. ఉంది, కానీ మీరిప్పుడు వీర్రాజు గారి అల్లుడు. అంతే తప్ప నీ భర్తని కాదంటావు. ఇదిగో అంతే కదా కిన్ను. బడలికగా ఒక పక్క కొరిగిన భగ్న ప్రేమికుడులా అన్నాడు. రాత్రి నీ ప్రవర్తన ఆ సత్యాన్నే నిరూపిస్తుంది. నవ్వు ఆపుకుంటూ అంది. పోనీ మధ్యాహ్నం కారులో వస్తాను. ఎందుకు? లంచ్ పట్టుకొని పొలంలో మొగుడికి భోజనం పట్టుకెళ్ళినట్టు. అదేమిటి? సరే, సాయంకాలం తొందరగా రండి. కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఇది బాగుంది. దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు. కానీ వెనక బామ్మ కనిపించడంతో ఆగి వేగంగా బయటికి నడిచాడు. అదమ్మా వాడి తీరు. కొంత అర్థమైందిగా. అయినా నువ్వేం జంకకు. ఏమైనా అడ్డం దిడ్డంగా అల్లరి చేశాడనుకో, రాత్రి వేళైనా సంకోచించకుండా పిలు. తెల్లవార్లు గదిలో కూర్చొని మరీ వెదవ తిక్క కుదురుస్తాను. కిన్నెర జవాబు చెప్పలేదు. స్వచ్ఛమైన మనసులెలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటున్నట్టు వెళ్ళి బామ్మ పక్కన కూర్చుంది. ఎంతైనా వాడు చాలా అదృష్టవంతుడే పిచ్చి తల్లి. వాడి బతుకంతా మహారాజు భోగమని చిన్నప్పుడే వాడి చెయ్యి చూసిన ఓ కొండదొర చెప్పాడు. స్వప్నంలోకి జారినట్టు రాఘవ గురించి ఆలోచిస్తూ ఉండిపోయిన కిన్నెర బామ్మ భుజంపై చెయ్యి వేసి కదుపుతుంటే తేరుకుంది. అది సరే, రాత్రి వాడు బాగా అల్లరి పెట్టాడా? బాప్రే, ఆందోళనగా చూసింది. ఇలాంటి విషయాలు అడుగుతారని తెలియని ఆడపిల్లనై అయినందున బిడియంగా తల వంచుకుంది. పర్వాలేదు చెప్పమ్మా. అల్లరంటే నీళ్లు నమిలేసింది కిన్నెర. అదో టైప్ అన్నమాట. నువ్వు చెప్పకపోతే మాత్రం వాడేమిటో నాకు తెలియదా పిచ్చిపిల్ల? సుబ్బులు చాలాసార్లు చెప్పిందిగా. నిశ్చేష్టగా చూసింది కిన్నెర. సుబ్బులెవరు? వరుసకు విడి మేనకోడల్లే. వైజాగ్లో ఉంటుంది. కిన్నెర మొహంలో రంగులు మారిపోతున్నాయి. ఏం చెప్పింది? దగ్గరికొచ్చిన ఆడపిల్లను ఎంత పిచ్చెక్కిస్తాడు అన్న విషయం నీకు తెలీదమ్మా. వీడు అసాధ్యుడు. అంటే రాత్రి తను ఆకతాయిగా అన్నది నిజమేనా?
పెళ్లికి ముందే పెద్ద గ్రంథసాంగుడా అసూయతో కంపిస్తూ మాణిక్యమ్మను చూసిందామె. చెప్పండి బామ్మగారు. కిన్న నేత్రాలు అరుణ రాగరంజితాలయ్యాయి. సుబ్బుల్ని ఈయన ప్రేమించారా? అసలు కిన్నెర ఏ ఆలోచనతో ఈ ప్రశ్న వేసింది మాణిక్యమ్మ ఊహించలేకపోయింది. అర్థం చేసుకోవడానికి ఈ తరానికి చెందిన మనిషి కాదుగా. ఎందుకులే తల్లి, చెప్పుకుంటే సిగ్గుచేటు. కిన్నెరకు మరింత టెన్షన్ పెరిగిపోయింది. మొహంలో భావాలు కనిపించకుండా ఈసారి బామ్మ పక్కన కూర్చుంది. పర్వాలేదు చెప్పు బామ్మ. ఓ కోటీశ్వరుడు బిడ్డ అంత ఆప్యాయతని ప్రదర్శిస్తుంటే ఎలా తట్టుకోగలదని, పైగా బామ్మ అంటూ పక్కన చేరిందాయే. నీ అంత అందగత్తె కాకపోయినా అది బానే ఉంటుందమ్మా. అసలు వీడి మేనమామకు ముందు నుంచి వీడిని అల్లుణ్ణి చేసుకోవాలని ఉండేది. విషయం సుబ్బులు పుట్టగానే నిర్ణయం అయిపోయింది కూడా. దానితో వీడు చదువుకునే రోజుల్లో వీడి గడికే వచ్చేదట. అసలు విషయాన్ని సూటిగా రాకుండా బామ్మగారు తాత్సర్యం చేయడం బొత్తిగా నచ్చలేదు. వచ్చి ఊరుకునేదా, సినిమాలకి షికార్లకి వెళ్దామంటూ వెంటపడేదట. సిగ్గు లేకుండా ఈ విషయాలన్నీ బామ్మకు చెప్పుకునేవాడేమో అనుకుంటూ వెళ్ళేవారా అంది కోపాన్ని దిగమింగుకుంటూ. చెప్పేది విను. వెళ్ళే ఉంటారులేండి. తప్పకుండా సుబ్బులతో చెడామడి తిరిగి ఉంటాడన్న నమ్మకం ఏర్పడిపోయింది కిన్నెరకు. ఎంతైనా సుబ్బులు అందగత్తేగా. ఆ విషయం అయితే ఆ నోట ఈ నోట వీళ్ళ మేనమామ దాకా వెళ్ళింది. కూతుర్ని మందలించడం మొదలుపెట్టాడట అలవాటు పడిన ప్రాణంగా. దేనికి? కిన్నెరకు కావాల్సిందదే. దేనికి అలవాటు పడ్డారో ఇప్పుడు అర్జెంటుగా తెలియాలి. తిరగడానికా? వాడి మొహం అంతటి ధైర్యం కూడానా? అంటే సినిమాలకు వెళ్ళేవారు కాదా? ఉద్వేగంగా అడిగింది. అలవాటు పాడిన ప్రాణం అన్నారుగా. అంటే సుబ్బులు గదికి రావడం అలవాటు పడింది అని. ఆ తర్వాత తండ్రి మందలించడంతో మన పెళ్లి సంగతి మాట్లాడు అంటూ వీడి వెంట పడింది. మాట్లాడారా? కుదరదు అన్నాడట. అసలు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవని లేదు పొమ్మన్నాడు. అలాంటప్పుడు ఇంతకాలం మాటలతో నన్నెందుకు చోకొట్టావంటూ నిలదీసిందట. అది నిజమేగా మంటగా అనేసింది కిన్నెర. మాట్లాడిన ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ పాటికి నాకు 1000 మంది పెళ్ళాలుండేవారంటూ తెగేసి చెప్పాడట. ఆ పిచ్చి పిల్ల వింటేగా ఏడ్చింది, మొత్తుకుంది. ఆ తర్వాత ఇంతకాలం తనతో తిరిగాడని ఊరంతా టముకు వేసిందట. దానితో వీడికి మండి అసలు మేనమామ ఇంటికి వెళ్ళడమే బంద్ చేశాడు. ఆ తర్వాత పాపం సుబ్బులు ఎండ్రిని తాగేసింది. ఉలిక్కి పడింది కిన్నెర. చావలేదనుకో, సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు అది పెళ్లి చేసుకొని సుఖంగానే ఉంది. ఓసారి నేను దాన్ని కదిపి వీడి గురించి అడిగాను. అసలు ఇంకా మగాళ్ళే దొరకనట్టు వీడి కోసం ప్రాణాలు తీసుకునేంత సాహసం ఎందుకు చేశావే అని. దానికి అదేమందో తెలుసా కిన్నెరా? ఏమంది? ఉత్కంఠగా అడిగింది. బావతో మాట్లాడుతుంటే పడగదిలో కాపురం చేసినట్టుంటుంది బామ్మ. ఇక ముట్టుకుంటే స్వర్గం కనిపించదు అంటూ ఎంత గొప్పగా చెప్పిందంటే. అంటే బాగా ముట్టుకున్నారేమో. లేదటమ్మా, అంటీ ముట్టనట్టుగానే ఉంటూనే అంత పిచ్చెక్కించాడంట. అమ్మయ్యా అనుకోలేదు కిన్నెర. ఏ ఆలోచన లేకుండా ఊరికినే రానిచ్చేవాడా? అంత దూరం వెళ్ళాడు. ఆ కొంచెం వదిలిపెట్టి ఉంటాని గ్యారంటీ ఏమిటి? లేకపోతే ఆత్మహత్య దాకా ఎందుకు వెళ్ళి ఉంటుంది? చచా, ఈ పెద్ద మనిషి సామాన్యుడు కాదు. ఓ మనిషిపై ప్రేమ పరాకాష్ఠకు చేరుకోవాలంటే సంవత్సరాలు కానక్కర్లేదు. చాలా స్వల్ప వ్యవధిలో అతడిపై అసాధారణమైన మక్కువను పెంచుకుంది కిన్నెర. అందుకే అది మామూలు ఆడపిల్లలా అసూయపడుతుంది. సాయంకాలం 4 గంటల కల్లా ఇంటికి వచ్చాడు రాఘవ. అసలు మధ్యాహ్నం నిజంగా లంచ్ తీసుకొస్తుందని చాలా ఎదురు చూశాడు కూడా. ఎవరో పనివాడితో క్యారియర్ పంపించింది. తనను గొప్ప అదృష్టవంతుడని బ్యాంకులో అంతా గుర్తించినందుకు గర్వపడుతూనే కారులో వచ్చిన భార్యతో కబుర్లు చెప్పుకుంటూ చాంబర్లో కూర్చొని చాలామందికి అసూయ కలిద్దాం అనుకున్నాడు. కానీ కనీసం కిన్నెర ఫోన్ కూడా చేయలేదు. ఇంట్లో అడుగు పెట్టగానే కిన్నెర ఎదురవుతుంది అనుకున్నాడు. అందంగా అలంకరించుకున్న కిన్నెర మొహం సైతం చూడకుండా అలిగినట్టు సీరియస్గా పడగదిలోకి నడుస్తున్నాడు. కానీ కిన్నెర జాడలేదు. ఏమైంది? పడగదిలోకి వస్తూనే చూశాడు. కిన్నెర వెల్లకిలా పడుకొని ఏదో ఇంగ్లీష్ నవల చదువుకుంటుంది తనను గమనించినట్టుగా. హూ అనువంత ఉక్రోషాన్ని ప్రదర్శించబోయాడు. కానీ అసలు రెస్పాన్స్ లేదు. బట్టలు మార్చుకుంటూ అన్నాడు. అప్పుడే మొహం మొత్తిందన్నమాట.
సీరియస్గా చూసింది. ఇప్పుడు కిన్నెర భార్యలా కాక తొలిసారి బొజ్జన్న కొండ దగ్గర కలిసిన కిన్నెరలా అనిపించింది. నాకు తెలుసు, నిజంగానే మొత్తింది రెట్టించాడు స్వాగతంలో. దేని మీద? దీర్ఘం తీసింది. తెలుగు సాహిత్యం మీద. వాదానికో టాపిక్ దొరికినట్టు అన్నాడు. లేకపోతే నిన్న కాక మొన్న దాకా తెలుగులో క్లాసిక్సో నా కవితలు చదివే నీకు హఠాత్తుగా ఇంగ్లీష్ నావెల్స్పై వ్యామోహం కలగడమేమిటి? అదంతే, ప్రతి వాళ్ళకి కొన్ని చిత్రమైన వ్యామోహాలుంటాయి. పుస్తకంలోంచి తల తిప్పకుండానే అంది. అవునవును, అందులో కట్టుకున్న వాడిని కేర్ చేయకుండా ఇంకా ఇంగ్లీష్ నవల్ చదువుకుంటూ పడుకోవడం ఒకటి. వేదాంతిలా నవ్వాడు. అందుకే ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ అని జేన్ ఆస్టిన్ అలా చెప్పింది కూడా. కిన్నెర నిశ్శబ్దంగా చూస్తుంది. అసలు భర్త మీద అభిమానం ఉంటే జేన్ ఆస్టిన్ చెప్పిందేమిటని తెలుసుకోవాలని చెప్పారు అంటూ నా భుజంపై తలానించి కళ్ళల్లో గోముగా చూస్తూ అడిగేదానివి. అంత అంగీకం ప్రదర్శించడం నాకు అలవాటు లేదు అని అతడు ఉదయం అన్న మాటల్ని అతడికే అప్పచెప్పింది. ఆ కొటేషన్ ఏమిటో చెప్పి బరువు తగ్గించుకోండి. ఏ లేడీస్ ఇమాజినేషన్ ఈజ్ వెరీ రేపిడ్. ఇట్ జంప్స్ అడ్మిరేషన్ టు లవ్, ఫ్రమ్ లవ్ టు మ్యాట్రిమోనీ ఇన్ ఎ మూమెంట్. అంటే మీ ఉద్దేశం ఏంటి? దెబ్బలాటకు దిగినట్టు అంది. నేనంత తొందరపాటు మనిషిననా? కిన్నెర మొహంతో రోషాన్ని చూసి కంగారు పడిపోయాడు. ఖచ్చితంగా అదే అని కాదు, ఇంచుమించు నువ్వు ఆ టైపు మనిషివని అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా ఏమిటో నాకు తెలిసి ఉంటే అలా తొందరపడేదాన్ని కాదు. ఇప్పుడు నీకు నేనేం అన్యాయం చేశాను ప్రియా? ప్రియా పచ్చడి అంటూ ప్రేమ నటించకండి. మీరేమిటో తెలిసింది. నిజమా? చెంగున ఆమె పక్కకు దూకి చెప్పు చెప్పు, ఏం తెలిసింది అన్నాడు ఉత్సాహంతో. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంటే రాత్రికి నిన్ను దగ్గర తీసుకున్నప్పుడా? అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు అన్నాడు. తెలుసు కిన్ను, ఈ రాత్రికి నన్ను దగ్గరకు రానివ్వకుండా అప్పుడే సీన్ మొదలుపెట్టావు. పంటి బిగువున నవ్వు ఆపుకుంది. ఆడపిల్లను ఎలా ఓడించాలో తెలిసిన అసాధ్యుడు ఈ పెద్ద మనిషి. ఓ పని చెయ్యండి, చెప్పు. నా దగ్గర మంచి కాశ్మీర్ శాలువా ఉంది. అది కప్పుకొని పడుకోమంటావా? కాదు, అది ఒంటికి చుట్టుకొని ఆ కిటికీ ఊచల్ని పట్టుకొని సేతటిగ్గా 10 పేజీల డైలాగ్స్ చెప్పండి. 10 పేజీల డైలాగులే? అవును, మీ సుబ్బుల గురించి. ఉలిక్కిపాటుగా పైకి లేచాడు. బామ్మ బెండు వేసిందన్నమాట. అర్థమైంది. ఏంటి నీ అలకి కారణం? అసలు మీ సంగతి ఏమిటో నాకు అర్థం కావాలి. నీ మీదొట్టు. అమాంతం ఆమె తలపై చేయి వేశాడు. అవన్నీ ఒట్టి మాటలే తప్ప ఇంకొక అంగుళం ముందుకు జరగలేదు. కుదరక నువ్వలా సీరియస్గా అడక్కు అమ్మ బామ్మ అనుకుంటూ మోతాదు మించిన బాధను అభినయిస్తూ అన్నాడు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టబోయ్ అని నేనో మేల్ అన్నానన్న విషయం మరిచి సుబ్బులు గట్టిగా పట్టుకుంది. కానీ నా శీలం చెడిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను. ఒట్టు, నన్ను నమ్ము. కావాలంటే డాక్టర్ చేత నన్ను చెక్ చేయించు. ఫకాల్న నవ్వేసింది. మగాళ్ళ విషయంలోనూ, అందులోనూ మీ మర్దల్ని వదిలిపెట్టిన ఇంతకాలం తర్వాత మీ శీలాన్ని చెక్ చేసే సాధనం వైద్యశాస్త్రంలో ఉన్నట్టు లేదు. ఎలా మరి? నా నిజాయితీ నిరూపించుకునేదెలా అని నేను నిన్ను నిలదీస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అవసరానికి మించి అల్లరి చేస్తున్నారు కూడా. పదండి. డాక్టర్ దగ్గరికా? కాదు, బొజ్జన్న కొండకు. ఎందుకు అన్నాడు ఉత్సాహంగా. అక్కడ గుహలో కొంతసేపు గడుపుదామా? పళ్ళు రాలగొడతాను. మనం వెళ్తున్నది గడపడానికి కాదు, మీరు కారు నడపడానికి. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. 10 నిమిషాల్లో స్నానం చేసి వచ్చాడు. పైజామా లాల్చీలో మరీ ఆకర్షణీయంగా కనిపిస్తుంటే ఎక్కువసేపు అతన్ని చూడలేనట్టు బయటికి వచ్చింది కిన్నెర. కాంటెస్సా క్లాసిక్ని ఊరి పొలిమేర దాకా తానే నడిపింది. ఊరి జనమంతా పక్కనే కూర్చున్న రాఘవన్ చూస్తుంటే ఎంతైనా అదృష్టవంతురాలివి అన్నాడు ఉన్నట్టుండి. దేనికి అంది నిర్జీవంగా ఉన్న చోట కారాపుతూ. చూసావా, జనం నిన్ను చూసి ఎంత అసూయపడిపోతున్నారో. మరేం, మీరు నాకు మొగుడైనందుకు. కరెక్ట్. అందులో అందగాన్ని, తెలివైన వాణ్ణి. టైం లేదు, స్టీరింగ్ ముందుకు రండి అంది అతని మాటలకు అడ్డం పడుతూ. కమాన్. తలుపు తెరవబోయింది. ఎందుకు తలుపు తెరవడం? నువ్వు నా మీద నుంచి ఇలా పక్కకు రావచ్చు ఉచితంగా సలహా అందించాడు. అతని కళ్ళల్లో ఏ చిలిపి ఆలోచనలు కనిపించాయో తెలివి చూపించాల్సిందే డ్రైవింగ్లో, ఇలాంటి వాటిల్లో కాదు అంటూ తనే తలుపు తీసుకుని బయటికి వచ్చింది.
స్టీరింగ్ ముందుకు జరిగాడు ఉడుకుమొత్తనంగా. కిన్నెర అతడి పక్కగా వచ్చి కూర్చుంది. ప్రిన్సిపల్ రీత్యా ఆలోచిస్తే స్కూటర్కు కారుకు పెద్ద తేడా ఉండదు. ముందు ఇగ్నిషన్ ఇంజన్ ఆన్ చేశాక క్లచ్ ప్రెస్ చేస్తూ గేరు మార్చడం. ఇలా స్టీరింగ్ పట్టుకొని మలుపులు వచ్చిన చోట తల తిప్పి చూసింది. రెప్ప వాల్చకుండా తననే గమనిస్తున్న రాఘవను. చెప్పింది వినరేం? క్లియర్గా అర్థమైంది. ఏంటో దీర్ఘం తీసింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కారుకు స్కూటర్కు మాత్రమే కాదు, దాంపత్య జీవితానికి అప్లై చేయాల్సిన మెకానిజం అదే. ముందు అర్థం కాలేదామెకు. అర్థం కాగానే పెదవుల్ని అదరచేత్తో మూసుకొని ఫకాల్న నవ్వింది. ఈ తెలివికేం తక్కువ లేదు. ఆ తెలివి శూన్యమే. లేకపోతే తొలి రాత్రి అంత తెలివి తక్కువగా గడిచేది కాదుగా. ఓరగా చూసింది. అది అస్తమించే సూర్యుడు అందించిన అనురాగమో లేక బిడియమో. ఆమె చెంపలు మందారాలయ్యాయి. సి మిస్టర్ రాఘవ, చెప్పింది చేస్తారా లేక ప్రతిదానికి ఉపమానాలు ఉత్ప్రేక్షలు వాడుతూ నన్ను రెచ్చగొడతారా? ఆ రెచ్చగొట్టడమే చేతనైతే రాత్రి అలా. హబ్బా, తల పట్టుకుంది. ఓకే ఓకే, ఇక అల్లరి చేయను. చెప్పు, అరగంటలో మొత్తం అంతా నెరిపేస్తా. మొదలైంది నెమ్మదిగా. పెద్దగా శ్రమ పడలేదు. 10 నిమిషాల్లో బొజ్జన్న కొండ దాకా కార్ డ్రైవ్ చేశాడు, ఎలాంటి తోడ్పాటు లేకుండా. నమ్మలేకపోయింది కిన్నెర. ఇంత త్వరగా గేట్స్ మార్చడం కానీ, కన్ఫ్యూజ్ కాకుండా నడపడం కానీ ఆమె ఊహకందంది. గాడ్, చాలా త్వరగా గ్రహించేశారు. గ్రహింపు లేదు, గాడిద గుడ్డు లేదు. ఓ చోట కారు ఆపి అన్నాడు, ఇందులో మాత్రం నాకు అనుభవం ఉంది అన్నాడు. మాత్రం అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. అర్థం కానట్టు చూసింది. నీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళినట్టున్నాయి కదూ. అల్లరి చాలించి చెప్పండి. మీకు ఇంతకుముందే అనుభవం ఉందా? ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? కనుచూపు మేర దాకా కనిపిస్తున్న పచ్చని పంట పొలాల్ని, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్ని, ఆకాశంలో అలసటగా పడమటి దిక్కువైపు సాగిపోతున్న సూర్యుని చూస్తూ అన్నాడు. చెప్పి ఉంటే నీతో ఇలా కలిసి ప్రయాణం చేసే అవకాశం జారిపోయేది కిన్నెర. గోరువిచ్చని సూర్యుడు, చల్లని సాయంకాలపు పిల్ల తెమ్మెర, పక్కన ఓ కన్నెపిల్ల. ఇప్పుడు నేను శ్రీమతిని, కానీ ఇంకా కన్యవేగా. సిగ్గుతో ఆమె తల వాలిపోయింది. ఏం తప్పన్నానా? ఇక నిగ్రహించుకోలేనట్టు అమాంతం అతన్ని చుట్టి ఉక్రోషంగా చెంపల్ని కొరికింది. మాటల పోగుగా. అంతే, ఒట్టి మాటలేగా. ఇక ఆ పెద్ద మనిషితో ఇక్కడే ఉంటే కొంప ముంచేటట్టున్నాడని వెళ్ళిపోదాం అంది బయటికి చూస్తూ. ఇగ్నిషన్ తప్పిందా? అదే, ఇంజన్ ఆన్ చేస్తాను. కిన్నెర కళ్ళల్లో కోపాన్ని చూస్తూ కారు వెనక్కి తిప్పాడు. ఎలా ఇతడితో ఈ రాత్రికి ఎలా ఆపాలి? తనకు అది కష్టంగానే ఉన్నట్టు ఆమెకు స్పష్టంగా అర్థమైపోతుంది. రాత్రి 10 గంటలు కావస్తుండగా పడగ్గదిలో అడుగుపెట్టింది కిన్నెర. రాఘవ త్రాచులా బుసకొట్టాడు. ఇంత రాత్రి దాకా నేనేం చెయ్యాలట? వీసీఆర్ ఏర్పాటు చేశానుగా, ఏదన్నా సినిమా చూస్తూ గడిపేయాల్సింది. భయపడుతూనే అతడి సమీపంలో కూర్చుంది. మంచి తెలుగు సినిమా క్యాసెట్ ఉంచాను. అంటే? రోషంగా అన్నాడు. శోభనం గదిలో క్యాసెట్ చూస్తూ గడపాలంటావు? ఆహా, నేను వచ్చేదాకా అని. అసలు నువ్వు రావడం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతున్నాను. మా నాన్నగారేదో మాట్లాడుతుంటే ఆర్తోక్తిలోనే ఖండించారు రాఘవ. రేపు మీ అన్నయ్య ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, అంతే. అప్పటికి కానీ నా 3 రాత్రులు పూర్తి కావు. రాఘవ సరదాగా మాట్లాడుతున్నట్టు లేదు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నారు? చేతివేళ్లతో పందిరి మంచంపై రాస్తూ తల వంచుకొని. నా వల్ల తప్పు జరిగితే నెమ్మదిగా చెప్పచ్చుగా. రెప్పలార్పకుండా చూశాడు. అహంకారానికి మరో రూపంలో బ్రతికిన అమ్మాయి చూపు మాత్రంగానే ఎవరినైనా శాసించి కంగారు పెట్టగల కిన్నెర ఇప్పుడు ఓ మామూలు ఆడపిల్లలా బిక్కమొహం వేసుకొని కూర్చుంది. జాలేసిందేమో. ఆప్యాయంగా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. కిన్నెర, నువ్విప్పుడు నా భార్యవు కావచ్చు, కానీ అంతకు మించి నాకు ఊహకందని అదృష్టానివి. ఒక్క మాటలో చెప్పాలంటే కలనైనా నేను ఊహించని ఓ నిజానివి. అందుకే ఇది కలేమో అన్న భయంతో నీకు మరింత దగ్గరగా కావాలనుకుంటున్నాను. ఆ క్షణం కోసం తప్పించిపోతున్నాను తప్ప. మనసు ద్రవించేలా మాట్లాడతాడేం? కోపంతో 4 మాటలని నిన్నటిలా పడుకోవచ్చుగా. ఇలా మరీ ఇంత ప్రేమ ప్రదర్శించి తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నాడెందుకు? మాట్లాడు కిన్నెర. ఒక మధ్యతరగతి జీవితంలో కలలకు వాస్తవానికి మధ్య ఉన్న శూన్యాన్ని పూడ్చలేక జీవితం అంతా ఇబ్బంది పడాల్సిన నేను నీ అభిమానంతో అసలు కోరినా సాధ్యం కాని ఓ సింహాసనాన్ని అధిరోహించాను. నువ్వు నా ఊహకు మించిన స్థాయి ఆడపిల్లవైనా సహజమైన కోరికల్ని ప్రకటించడం నేరమా?